అందరికీ నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి, మన క్లాస్ రూముల్లో చాక్ పీసులు, బ్లాక్ బోర్డ్ల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం మన విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేగల ఒక అద్భుతమైన ప్రయోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అడ్మినిస్ట్రేషన్ నుంచి టీచింగ్ వరకు ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చూద్దాం పదండి. కాని మనందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న ఒక్కటే, తరతరాలుగా టీచర్లు స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న సమస్యలకు ఏఐ నిజంగా ఒక సమాధానం కాగలదా, లేక ఇది కూడా కేవలం ఒక టెక్ ట్రెండా? రండి, ఈ ప్రశ్నకు కలిసి సమాధానం వెతుకుదాం. సరే, ఈ ఏఐ కథలోకి పూర్తిగా దూకే ముందు అసలు సమస్య ఎక్కడుందో, దాని మూలాలెక్కడున్నాయో మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రపంచవ్యాప్తంగా స్కూల్స్ ఎదుర్కొంటున్న కామన్ ఛాలెంజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సమస్యలు మనలో చాలామందికి తెలిసినవే. ఒక్కసారి ఆలోచించండి. ఒక టీచర్ రోజంతా పాఠాలు చెప్పడమే కాదు, అంతులేన రిపోర్ట్లు, అటెండెన్స్, రకరకాల అడ్మిన్ పనులతో తలమురకలైపోతున్నారు. మరిలాంటప్పుడు ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్గా దృష్టి పెట్టడానికి వాళ్లకు టైం ఎక్కడుంటుంది చెప్పండి? అయితే ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎవరు ముందుకొచ్చారు? ఈ కథలో మనం ఇప్పుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతున్నాం. అక్కడ కొన్ని కీలక సంస్థలు కలిసి ఈ మార్పుకు శ్రీకారం చుట్టాయి. ఈ పెద్ద మార్పుకు నాంది పలికింది మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. విద్యారంగంలో టెక్నాలజీని తీసుకురావనన్న వాళ్ల బలమైన సంకల్పమే ఈ మొత్తం ప్రాజెక్ట్కి అసలు డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రయత్నం కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాలేదు. ఒకవైపు నేషనల్ లెవెల్లో సమగ్ర శిక్షా కార్యక్రమం, మరోవైపు స్టేట్ లెవెల్లో పరిశోధన, శిక్షణ ఇచ్చే SCERT రెండూ కలిసి పనిచేస్తున్నాయన్నమాట. దీన్ని బట్టి సెంట్రల్, స్టేట్ రెండూ ప్రభుత్వాలు ఈ మార్పు విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థమవుతోంది. మరి మొత్తం కార్యక్రమానికి టెక్నికల్ బ్యాక్బోన్ ఏంటి? ఇదంతా దేనిమీద నడుస్తోంది? అదండి DIKSHA. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కోసం రూపొందించిన ఒక నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే, ఇప్పుడుదాకా ఎవరు చేస్తున్నారో చూశాం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. అసలు వాళ్ళేం చేస్తున్నారు, ఏంటి ఈ స్మార్ట్ వర్క్ కాన్సెప్ట్? ఏఐ పవర్డ్ స్మార్ట్ వర్క్ పేరు వినడానికి పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. టీచర్ల గంటల తరబడి చేసే పేపర్ వర్క్ను, రిపిటేటివ్ పనులను ఏఐకి అప్పగించడం. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ విలువైన సమయం ఆదా అవుతుంది. ఆ టైంను వాళ్ళు పిల్లల మీద పెట్టొచ్చు. అంటే హార్డ్వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయడం అన్నమాట. ఒకసారి తేడా చూద్దాం. పాత పద్ధతిలో ఒక టీచరు 100 పేపర్లు గంటల తరబడి దిద్దాల్సొచ్చేది. కానీ ఈ కొత్త స్మార్ట్ వర్క్లో ఏంటంటే, అదే పనిని ఏఐ కొన్ని నిమిషాల్లో చేసేస్తుంది. అంతేకాదు, ఇది కేవలం పని వేగంగా చేయడం గురించి కాదు. ఒక స్టూడెంట్ ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాడో డేటాతో సహా చూపిస్తుంది. అంటే ప్రతి విద్యార్థికి తగ్గట్టుగా వాళ్ల లెర్నింగ్ ప్లాన్ను మార్చచ్చు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. సరే, బావుంది. కానీ ప్రాక్టికల్గా టీచర్లకు ఇది సరిగ్గా ఎలా హెల్ప్ అవుతుంది? కొంచెం డీటెయిల్డ్గా చూద్దామా? చూడండి, ఇక్కడ గోల్ చాలా క్లియర్గా ఉంది. టీచర్లను సూపర్ హీరోలుగా మార్చడం కాదు, వాళ్ల చేతికి సూపర్ పవర్స్ ఉన్న టూల్స్ ఇవ్వడం. వాళ్ల పనిని ఈజీ చేసే పవర్ఫుల్ ఏఐ సాధనాలను అందించి టీచింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం. అయితే ఏఐ అసలు ఏం చేయగలదు? ఉదాహరణకు, ఎగ్జామ్ పేపర్లను అదే ఆటోమేటిక్గా గ్రేడ్ చేసి రిపోర్ట్స్ ఇచ్చేస్తుంది. ప్రతి స్టూడెంట్కి వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్ను సజెస్ట్ చేస్తుంది. అంతేకాదు, పాఠానికి కావలసిన బెస్ట్ వీడియోలు, ఆర్టికల్స్ లాంటివి అదే వెతికిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, ఎవరైనా స్టూడెంట్ వెనుకబడిపోతుంటే ఏఐ ముందే పసిగట్టి టీచర్స్ను అలర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ కదా? ఓకే, ఇప్పటిదాకా మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక అద్భుతమైన ప్రయత్నం గురించి మాట్లాడుకున్నాం. కాని ఒక్క నిమిషం, మనం కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఇది కేవలం ఒక్క రాష్ట్రం కథ కాదు, ఇది మన లెర్నింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందనే దాని గురించిన కథ. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఈ టెక్నాలజీ ఉద్దేశం టీచర్లను రీప్లేస్ చేయడం కాదు, వాళ్లకు పవర్ ఇవ్వడం, వాళ్లకు సపోర్ట్గా నిలబడ్డం. అంటే ఏఐ అనేది గురువు కాదు, గురువుకి సహాయం చేసే ఒక స్మార్ట్ అసిస్టెంట్ అంతే. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ప్రయత్నం కేవలం ఒక లోకల్ ఎక్స్పెరిమెంట్ కాదు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఫాలో అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ అవుతుంది, ఒక శక్తివంతమైన మోడల్ అవుతుంది. చివరిగా ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో
ఈ విశ్లేషణను ముగిద్దాం. భారతదేశంలోని ఒక రాష్ట్రం ఎడ్యుకేషన్లో ఏఐని తీసుకురావడానికి ఇంత ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు ప్రపంచంలో మిగతా వాళ్ళనాపుతున్నదేంటి? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?